My school name is BNR High School. These are my friends. My project name is Automatic Fire Distance System. అంటే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. ఫ్యాక్టరీలో ఫైర్ ప్రొడ్యూస్ అవుతే ఆర్పడానికి వాటర్ ప్రొడ్యూస్ అని ఆటోమేటికల్గా క్రియేట్ చేస్తాం దీనివల్ల. In this project parts LED light, motor and Arduino board and jumper wires, gas sensor, Smoke సెన్సర్. దీనివల్ల ఫ్యాక్టరీలో సేవ్ అవ్వడానికి ఇలా చేస్తాం. అంటే ఫ్యాక్టరీలో ఒకవైపు మంటలు వెలిగితే వాళ్ళకి తెలియదు కదా, అందుకని స్మోక్కి అంటే ఫైర్ యాడ్ చేస్తే అంటే ఎల్ఈడి వెలిగిద్ది. ఎల్ఈడి వల్ల వాళ్ళకి డేంజర్ అని తెలిసిద్ది. అందుకని మా స్కూల్ నేమ్ వచ్చేసి బిఎన్ఆర్ హై స్కూల్. మేము మంగళగిరి నుంచి వచ్చాము, రత్నాల చేరు. మా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి రాక్ డిటెక్షన్ సిస్టమ్. ఇది దేని గురించి అంటే, ఇప్పుడు పెద్ద పెద్ద కొండల్లో ఇల్లులు వేసుకొని ఉంటారు కదా, పెద్ద వర్షాలు పడినప్పుడు ఆ కొండలు ఒక్కోసారి జారిపోతాయి. దాని గురించి మా ప్రాజెక్ట్. మేము వచ్చేసేసి దానికి ఒక ఐడియా తీసుకొని పిఐఆర్ సెన్సర్కి మేము బజర్ అనేది కనెక్ట్ చేసాం. దానివల్ల ఏంటంటే అవి రాక్స్ పడేటప్పుడు బజర్ అనేది సౌండ్ చేస్తుంది. అందువల్ల ఆ కింద ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు, కాబట్టి వాళ్ళు సేవ్ అవుతారు. దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ బజర్, ఆర్డినో, పిఐఆర్ సెన్సర్, ప్యాసివ్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్. VCC ఏమో 5 వోల్ట్ కనెక్ట్ చేయాలి, అవుట్పుట్ ఏమో 2 కనెక్ట్ చేయాలి, గ్రౌండ్ ఏమో గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి. బజార్లో పాజిటివ్ ఏమో 3 కనెక్ట్ చేయాలి, నెగిటివ్ ఏమో గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి. థ్యాంక్ యూ. Hello everyone, my name is Lavanya. I am studying in 8th class. My team members name is Rajalakshmi, Lokesh, Navneet, Daneswari, Yesu and Padma. My school name is BNR Municipal High School. My project name is Greenhouse Monitoring System. We will continue in Danish. Farmer are having problem in product. Farmer or have product problem in growth production in a food, because bad weather and bad world farming methods. These waste water and harms and బెడ్బోర్డ్, ఆర్డినో, జంపర్ వైర్స్, హ్యూమిడిటీ సెన్సార్ని ఉపయోగించి హ్యూమిడిటీ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. My name is Daneshwari. My school name is BNR High School. My project name is Greenhouse Monitoring System. My teammates is Lavanya, Yesu, Rajalakshmi, Navneet, Lokesh, Padma. We'll continue. Lavanya. ఇప్పుడు మనకి ఫార్మర్స్కి గ్రోత్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మనం ఈ సిస్టమ్ వాడుకుంటే చాలా మంచి గ్రోత్ ఉంటుంది. విల్ కంటిన్యూ చేసి మనం ఈ ప్రాజెక్ట్కి వాడిన కాంపోనెంట్స్ బెడ్బోర్డ్, ఆర్డినో, జంపర్ వైర్స్, హ్యూమిడిటీ సెన్సార్ని ఉపయోగించి హ్యూమిడిటీ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. Thank you. మేము ZPHS హై స్కూల్ నుంచి వస్తున్నాం, వడ్డేశ్వరం నుంచి. దిస్ ఈజ్ మై టీమ్, బాజీ అండ్ ఈక్షిత. మా ప్రాజెక్ట్ ఏమో ఫైర్ అలారం. మన ఇండియాలో జరిగే యాక్సిడెంట్స్లో ఫైర్ యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల చాలామంది వర్కర్స్ మరియు చాలా ప్రోడక్ట్స్ వేస్ట్ అయిపోతున్నాయి. ఇలా జరగకుండా కోసం మేము దీన్ని తయారు చేసాం. ఇలా హౌసెస్లో ఇంకా చాలా హాస్పిటల్స్లో చాలా
ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇలా జరగకుండా కోసం నేను దీన్ని తయారు చేశాం. దీనివల్ల యూజెస్ ఏంటంటే, మనం ఎక్కడైనా ఫైర్ అంటుకున్నప్పుడు మనం లేకపోతే అక్కడ ఆ ఫైర్ నుంచి రిలీజ్ అయిన గ్యాస్, స్మోక్ మరియు ఆ ఫైర్ కానీ గ్యాస్ సెన్సర్కి తగిలినప్పుడు ఇక్కడ బజర్ మోగిద్ది. అప్పుడు మనకి ఫైర్ అంటుకుందని తెలుసుకోవచ్చు. Components used with buzzer, breadboard, gas sensor, Arduino with jumper wires. థ్యాంక్ యూ. Working. ఫైర్ అంటుకున్నప్పుడు ఇలా బజర్ మోగిద్ది. ఫైర్ కానీ గ్యాస్ స్మోక్ కానీ దీని దగ్గరికి గ్యాస్ సెన్సర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా బజర్ మోగిద్ది. అప్పుడు వర్కర్స్ అయినా వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవచ్చు. ఇంకా ప్రాజెక్ట్స్ కాపాడుకోవాలంటే ఇక్కడ దగ్గరలో ఉన్న ఫైర్ స్టేషన్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మొత్తం ఫైర్ మొత్తం నార్పుతారు. అప్పుడు ప్రాడక్ట్స్ కూడా ఏం వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. థ్యాంక్ యూ. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. నేను జెడ్పీహెచ్ఏ స్కూల్ వడ్డేశ్వరం నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ టు కంట్రోల్ ట్రాఫిక్ నియర్ వడ్డేశ్వరం బ్రిడ్జ్. వడ్డేశ్వరం బ్రిడ్జ్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. దాని మూలంగా వెళ్ళే వెహికల్స్, వచ్చే వెహికల్స్ ఒక్కసారిగా రావడానికి కుదరదు. ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయ్యి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దాని మూలంగా మేము ట్రాఫిక్ లైట్స్ పెట్టాలనుకుంటున్నాము. రోడ్ ఏ, రోడ్ బి. రోడ్ ఏలో గ్రీన్ సిగ్నల్ వెలిగినప్పుడు అన్ని వెహికల్స్ వెళ్ళాలని అర్థం. రోడ్ బి రెడ్ సిగ్నల్ వెలిగినప్పుడు అన్ని వాహనాలు ఆగాలని అర్థం. 2 నిమిషాల తర్వాత రోడ్ ఏలో గ్రీన్ సిగ్నల్ వాళ్ళు వెళ్తూనే ఉంటారు. రోడ్ బిలో రెడ్ సిగ్నల్ నుంచి ఆరెంజ్ సిగ్నల్కి వచ్చుద్ది. ఆరెంజ్ సిగ్నల్ అంటే వాహనదారులు రెడీ కండి వెళ్ళాకి అని. 2 నిమిషాల తర్వాత గ్రీన్ సిగ్నల్ నుంచి రెడ్ సిగ్నల్కి మారుతుంది. రోడ్ బిలో 2 నిమిషాల తర్వాత ఆరెంజ్ సిగ్నల్ నుంచి గ్రీన్ సిగ్నల్కి మారుతుంది, అంటే వెళ్ళమని. దీని మూలంగా యాక్సిడెంట్స్ కూడా తగ్గుతాయి. ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువ క్లియర్ అవుతుంది. మేము యూజ్ చేసిన కాంపోనెంట్స్ 6. అవేంటంటే జంపర్ వైర్స్, ఎల్ఈడీస్, రెసిస్టర్, కార్డ్, ఆర్డినో బోర్డు, బ్రెడ్ బోర్డు, కేబుల్ వైర్. థ్యాంక్ యూ. మేము గర్ల్స్ సేఫ్టీ గురించి చెప్తున్నాం. అంటే ఇప్పుడు గర్ల్స్ బయటికి వెళ్తే సేఫ్టీ ఏం బాగోట్లా. గర్ల్స్కి సేఫ్టీ కావాలంటే ఈ పుష్ బటన్ అని నొక్కితే ఎవరైనా వచ్చి కిడ్నాప్ చేస్తే ఈ పుష్ బటన్ అని నొక్కితే వేరే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరికీ వినిపించి వేరే వాళ్ళందరూ వచ్చి దాన్ని సాల్వ్ చేసి గర్ల్స్ని సేఫ్ చేస్తారు. మనం పుష్ బటన్ అనేది ఎక్కడ అంటే వాచ్కైనా అక్కడ పెట్టుకుని ఇప్పుడు ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు పుష్ చేయగానే తెలిసి అందరూ వస్తారు, వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తారు. మై నేమ్ ఇస్ రాకేష్. ఆర్డినో బోర్డు, బ్రెడ్ బోర్డు, ఇది ఎల్ఈడి లైటు, రెసిస్టర్, బజర్. మై నేమ్ ఈస్ కన్నయ్య. మై టీమ్ మెంబర్స్ నేమ్ ఈస్ పద్మకుమార్, అభిరామ్, అవినాష్. మేము ఈ ప్రాజెక్ట్ని తయారు చేసాం. ఫ్లడ్ డిటెక్షన్. వరదలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయని, ఇప్పుడు వరదలు వచ్చిందని ఇక్కడ దాకా వస్తే కనుక వరదలు వచ్చిందని కంటిన్యూ రెస్క్యూ టీమ్కి అలర్ట్ చేసిద్ది, తెలియజేసి వాళ్ళు వచ్చి కాపాడతారు వరదలలో వచ్చి. బ్రెడ్ బోర్డ్, బజర్, ఆర్డినో, రెయిన్ సెన్సార్, PIR. Thank you. Hello all, we are from KL Glug. We have conducted a 3-day event BA Maker. BA Maker అంటే ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లల చేత 3 రోజులు ఈవెంట్ కండక్ట్ చేశాము. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, రియల్ లైఫ్లో వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమేమి బాగా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని వాళ్ళ చేత రాయించి వాళ్ళు ఏ వేలో వాటిని సాల్వ్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకున్న ఐడియాస్తో వాటిని ప్రాబ్లమ్స్ని రీసాల్వ్ చేసుకునే వేలో ఒక ఫామ్ ఇచ్చామన్నమాట వాళ్ళకి. ఆ ఫామ్ని వాళ్ళ చేత రాయించాము. ఇది BA Maker అంటే. సో ఫస్ట్ డే వచ్చేసి వాళ్ళ చేత ఆ ప్రాబ్లమ్స్ ఏంటనేవి చేయించాము. ఆ ప్రాబ్లం అంటే ఏంటి, సో దాన్ని వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకోగలరు అండ్ దాన్ని ఇన్నోవేటివ్గా ఎలా బిల్డ్ చేయగలరు అనేది నేర్పించాము ఆ రోజు. కొన్ని టూల్స్ యూజ్ చేసి థింకర్ క్యాడ్ ఇలాంటివన్నీ యూజ్ చేసి వాళ్ళ చేత చెప్పాము. అండ్ సెకండ్ డే ఈజ్ ఆల్ అబౌట్ ఐడియేట్. ఐడియేట్ అంటే
వాళ్ళు ఎలా చేయాలో ఆర్డినో టింకర్ క్యాడ్ దానికి సంబంధించింది మొత్తం వాళ్ళతో చేయించాము. అండ్ థర్డ్ డే వచ్చేసి ఎక్స్పో. వాళ్ళు సెకండ్ డే చేసిన ప్రాజెక్ట్స్ మొత్తాన్ని ఎక్స్పోలో వాళ్ళతో డిస్ప్లే చేయించాము. కేళ్ళు తీసుకొచ్చి పిల్లలందరినీ ఎక్స్పోలో పెట్టించాము. సక్సెస్ఫుల్గా 3 days ఈవెంట్ మాత్రం సక్సెస్ఫుల్గా అయిపోయింది. అంటే ఆర్డినో గురించి, హార్డ్వేర్ ఆర్డినో, వాళ్ళ మోటార్స్ గురించి, కాంపోనెంట్స్ అన్నీ ఎలా కనెక్ట్ చేయాలి, ఆ పిన్ ఏంటి, అవి ఎలా కనెక్ట్ చేస్తే ఒక్కొక్క అల్ట్రాసోనిక్ ఏ సెన్సార్ ఎలా యూజ్ అవుతుంది, దేనికి ఎలా యూజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, టింకర్ క్యాడ్ అనే టూల్ ఎలా యూజ్ చేయాలి అనేది వాళ్ళు తెలుసుకున్నారు. కోడ్ ఎలా బిల్డ్ చేయాలని అంటే బ్లాక్స్లో బ్లాక్ బిల్డింగ్ చేపించి ఆ కోడ్ చేయించాము వాళ్ళ చేత. అండ్ వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకోవాలో వాళ్ళు ఇన్నోవేటివ్గా తెలుసుకోగలిగారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొచ్చారు? రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చాయి కదా, దానికి సంబంధించి ఎవరు ఇంకోసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు చనిపోకూడదు, ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒక ప్రాజెక్ట్ చేశారు. అండ్ గర్ల్ సేఫ్టీకి సంబంధించి ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. సో ఎలాగా అంటే ఇప్పుడు ఒక బటన్ ప్రెస్ చేసినప్పుడు అది పోలీసెస్ దగ్గరికి వెళ్ళేలాగా, సరౌండింగ్ ఏరియా పీపుల్ రీచ్ అయ్యేలాగా అలా ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. మా స్కూల్ పేరు బిఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్, శ్రామిక నగర్, రత్నాల చెరువు, మంగళగిరి. మా ప్రాజెక్ట్ పేరు వచ్చేసి స్మార్ట్ డస్ట్బిన్. మేము హ్యాండిక్యాప్స్ వాళ్ళని చూసి మేము ఇలా చేయాలనుకున్నాము. వాళ్ళు డస్ట్బిన్ చెత్త వేయటానికి వాళ్ళు ప్రాబ్లం అవుతుంది, అందుకని మేము అట్లా స్మార్ట్ డస్ట్బిన్ తయారు చేసాము. కాంపోనెంట్స్ వచ్చేసి ఆర్డినో, సర్వో మోటార్, అల్ట్రాసోనిక్ సెన్సార్, జంపర్ వైర్స్. మేము ఈ సెన్సార్ వచ్చేసి ఇక్కడ సెన్స్ చేసేసి డోర్ అయితే ఓపెన్ చేసిద్ది. సర్వో మోటార్ వచ్చేసి అది మేము ఎన్ని డిగ్రీస్ అని పెట్టాము, 90 degrees అని. అది సెన్స్ చేసిన తర్వాత 90 degrees రొటేట్ చేసిద్ది. తర్వాత అది ఓపెన్ అయిన తర్వాత ఇన్ని సెకండ్స్ అయిన తర్వాత క్లోజ్ అవ్వాలని చెప్పేసి మేము అట్లా సెట్ చేసాము. అది సక్సెస్ అయింది. అల్ట్రాసోనిక్ సెన్సార్ ఏమో విసిసిసి అది పవర్ సప్లై. ట్రిగర్ ఏమో ఇన్పుట్, ఎకనోన్ ఏమో అవుట్పుట్, గ్రౌండ్ ఏమో బ్యాలెన్స్. సర్వో మోటార్కి మేము ఒకటేమో డిజిటల్ నెంబర్స్కి పెట్టాము సిగ్నల్ అనేది, ఇంకోటేమో పవర్ సప్లైకి పెట్టాము, ఇంకోటి గ్రౌండ్కి పెట్టాము. గ్రౌండ్ ఎందుకంటే పవర్ సప్లైని బ్యాలెన్స్ చేయటానికి. ఆర్డినోలో డిజిటల్ నెంబర్స్ ఉంటాయి, అవి 0 నుంచి 13 వరకు ఉంటాయి, 14 ఉంటాయి. అన్బ్లాక్ పిన్స్ ఏమో A0 to A5 వరకు ఉంటాయి. గ్రౌండ్లు 3 ఉంటాయి, ఒకటి ఇన్పుట్ గ్రౌండ్, 2 అవుట్పుట్ గ్రౌండ్. పవర్ సప్లైకి 2 ఉంటాయి, 5 volts, 3.3 volts. స్కూల్ నేమ్ వచ్చేసి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి వాటర్ విలేజ్, వాటర్ లీకేజ్. నా నేమ్ వచ్చేసి శృతి. మా ఫ్రెండ్స్ నేమ్స్ వచ్చేసి హర్షవర్ధన్, భానుప్రియ, బ్లెస్సీ. మా వాలంటరీ నేమ్ వచ్చేసి కీర్తి అక్క. అంతే. మా ఫ్రెండ్ కంటిన్యూ చేస్తాడు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వాటర్ లీకేజ్. ఈ వాటర్ లీకేజ్ అంటే ఏం చేస్తుందంటే, ఈ మధ్య వాటర్ ఎక్కువ వేస్ట్ అవ్వడం వల్ల ఈ ప్రాజెక్ట్ కనిపెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే, చాలా వరకు వాటర్ హైదరాబాద్లో వాటర్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ వాటర్ లీకేజ్ కనిపెట్టడం జరిగింది. ఈ వాటర్ లీకేజ్ ఏం చేస్తుందంటే, వాటర్ సెల్సర్ ఏం చేస్తుందంటే, మనం ట్యాంకీ ఆన్ చేస్తాం కదా, ట్యాంకీ కానీ ట్యాప్ కానీ ఏమన్నా ఎనీథింగ్ ఆన్ చేసినప్పుడు ఈ వాటర్ లీకేజ్ వాటర్ సెల్సర్ ఏం చేస్తుందంటే, ఈ ట్యాప్ కానీ ఏమైనా ఆన్ చేస్తాం కదా, వాటర్ వేస్ట్ అవుతుంది. బదిలీ ఏం చేస్తుంది అంటే అరుస్తుంది, అంటే మోగుతుంది. కాబట్టి మనం ఇది మోటార్ ఆపాలని చెప్పి మనం వెళ్తాం కాబట్టి మోటార్ ఆఫ్ చేస్తాం. మోటార్ ఆఫ్ చేయడం వల్ల మనకు వాటర్ సేవ్ అవుతుంది. మా ఫ్రెండ్ మూవ్ చేస్తాం. ఇది వాటర్ డిటెక్టివ్. ఇది ఆర్డినో.
జంపింగ్ వైర్స్, గెజర్, బ్రెడ్ బోర్డ్. ఇది వాటర్ డిటెక్టివ్, ఇది ఆర్డినో, ఇది బజర్, ఇది జంపింగ్ వైర్స్, ఇది బ్రెడ్ బోర్డ్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. My name is Kaja Babu. I am from 8th class, BNR High School, Ratnalcheru, Mangalagiri. Our project name is Women's Safety. మేము ఈ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకున్నామంటే సొసైటీలో ఆడవాళ్ళ మీద చాలా అటాక్స్ జరుగుతున్నాయి. ఆ అటాక్స్కి కొంతవరకు సొల్యూషన్ కనిపెడదాం అనుకున్నాం. అందుకే మేము ఈ ప్రాజెక్ట్ కనిపెడదాం అనుకున్నాం. I am components, push button, breadboard, Arduino, jumper wipes, buzzer. పుష్ బటన్కి 4 పిన్స్ ఉంటాయి. మేము 3 పిన్స్ కట్ చేసాం. ఓ పిన్ ఏమో గ్రౌండ్కి, ఇంకోటి ఏమో పవర్ సప్లైకి. బజర్లోనేమో పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. వాటిలో ఒకటేమో గ్రౌండ్కి, ఒకటేమో పవర్ సప్లైకి కనెక్ట్ చేసాం. దిశ యాప్ అలా చాలా యాప్స్ ఉంటాయి, కానీ అవి ఒక్కొక్కసారి రెసిస్టర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకని మన దగ్గర ఇలాంటి ఒక డివైస్ ఉంటే మనం క్యారీ చేసుకుంటే మనం బజర్ ఆన్ చేయగానే చుట్టుపక్కల ఇళ్ళకి అందరికీ అలర్ట్ అవుతుంది. దాంతో వాళ్ళు వచ్చి మనల్ని సేఫ్ చేస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.